ఇవన్నీ పెట్టి చాలా రోజులైందండి. వీటిని కొంచెం క్లీన్ చేయాలి. ఇక చూసారా, ఈ విధంగా అన్నీ కూడా కొంచెం రిపేర్లో ఉన్నాయి. అన్నీ కొంచెం క్లీన్ చేసేసి, ఇలాంటివన్నీ మనకు టైం దొరికినప్పుడు చక్కగా అప్పుడప్పుడు అట్లా క్లీన్ చేసి పెట్టుకుంటేనే చెట్లు అనేది అప్పుడప్పుడు కాదండి, చెట్లకి రోజు చేసిన పని ఉంటుందండి. అప్పుడప్పుడు అని కూడా అనుకోవద్దు. కాస్త వీటిని ఎండుటాకులన్నీ కట్ చేసేసి కొంచెము దీంట్లో మట్టి కూడా తగ్గిపోయింది చూసారా, కొంచెం మట్టి వేద్దాము. మట్టి ఎక్కువ వేసిన బాధే చెట్లకు, తక్కువ వేసిన బాధే అండి. ఎందుకంటే ఎక్కువ మట్టి వేస్తేనేమో కొంచెం వాటర్ ఎక్కువైందంటే అది కింద పడిపోతుంది అంతా. చూసారా, సరిపోతుంది. కాస్త చెట్లను కూడా అప్పుడప్పుడు ఇలా వేసేసి డబ్బాలను తుడుచుకొని పెట్టుకుంటే, మనం ఇంతగానో కష్టపడి వీటిని తయారు చేసుకున్నాం కదండి. ఎంత కష్టపడితే ఇప్పుడు నాకు ఈ బొమ్మలు తయారైన డబ్బాలన్నీ దాన్ని మళ్ళీ దాని ప్లేస్లో దాన్ని పెట్టేద్దామండి. ఇలా అప్పుడప్పుడు కొంచెము క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకు గార్డెన్ అనేది టైం ఉన్నప్పుడు అలా చేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుందండి. అలాగే ఇది చేద్దాము. మనము ఇలాంటి ఏదన్నా చెక్కతోటి చేసినప్పుడు అండి కొంచెం వాటర్ అనేది తక్కువ వేయాలండి. ఈ కర్ర అనేది మళ్ళీ మనకు తొందరగా పాడైపోతుంది. దీన్ని ఏమంటారు, ఏదో ప్లైవుడ్ ఏదో అంటారు కదా, అదే తొందరగా పాడైపోతుందండి. నేను అందుకే ఆలోచించి చాలా తక్కువనే వాటర్ చేస్తాను. కానీ అప్పుడప్పుడు కొంచెం ఎక్కువైపోయి కింది గారుతాయి. అట్లా కాకుండానే చూస్తా దాదాపు. ఈ చెట్లు అయితేనండి చూడటానికి బాగుంటాయి కదండి, అసలు చెత్త బాగా వస్తుంది. నిన్నైతే పెద్ద చెట్టు ఒకటి మొన్నటి వీడియో చేసినప్పుడు, క్లీనింగ్ చేసినప్పుడు పెద్దదంతా తీసి పడేసానండి. చాలా చోట్ల ఉంది ఇది. దీన్ని ఏం చెట్టు అంటారు, లక్ష్మి కానీ, లావణ్య కానీ, భాగ్య కానీ, గంగాజీ కానీ, ఎవరైనా సరే ఈ చెట్టు పేరు ఏంటో చెప్పండి. ఇదేం పువ్వు రాదు కానీ మంచిగా పర్పుల్ కలర్, బ్యాక్ సైడ్ ఏమో పర్పుల్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఏమో గ్రీన్ ఉంటుంది. క్రోటన్ అంతేగా. కాకపోతే వీటన్నిటికి కూడా పేర్లు లక్ష్మికి అయితే భలే గుర్తుంటాయి. ఈ పేర్లన్నీ నాకు గుర్తుండేయండి. నాకు కొలియాస్ మొక్కనే అప్పుడప్పుడు మర్చిపోతాను నేను. ఏమైనా మనకు టైం దొరికిందంటే చెట్లలో పనిచేయడం అంతే. ఆ చెట్టు పేరేంది, ఆ చెట్టు గోత్రనామాలు ఏంది మనకు సంబంధం లేదు. చూసారు ఎంత చెట్టు వచ్చిందో. తుడిచి మళ్ళీ అక్కడ పెట్టేటప్పుడు చూపిస్తా. అయితే నాకు ఈ డబ్బా ఫేస్ కూడా కనిపించట్లేదండి. నేను ఇంతగానే పెయింటింగ్ చేసింది కనిపించట్లేదని కొంచెం కింది కట్ చేస్తాను. కొంచెం ఫేస్ క్లియర్గా కనిపిస్తేనే మనకు చెట్టు కూడా బాగుంటుంది, డబ్బా అందంగా అనిపిస్తుంది ముందు బయటికి. ఇవన్నీ నా కళాఖండాలండి, నేను కష్టపడి తయారు చేసుకున్న కళాఖండాలు. అంటే అంత పెద్ద బాగా రాకపోవచ్చు, కానీ ఏదో నాకు వచ్చిన దాంట్లో ఇలా చేశా. ఇది ఒక్కటి తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు కాస్త డబ్బా అనేది బయటకు వచ్చిందండి. ఒకసారి మంచిగా తుడిచేసి యథాస్థానంలో పెట్టేద్దాం. ఇలా మొక్కలకి నేను కూడా మధ్య మధ్యలో స్ప్రే చేస్తూ ఉంటానండి ఆకుల మీద. కాకపోతే కొంచెము దుమ్ము బాగా పడుతుందండి. ఆ దుమ్ము చేయగానే చెట్లు కూడా చాలా వరకు చూడటానికి కంటికి ఇంపుగా కనిపించట్లేదు. ఓకే అండి, పెట్టేస్తున్న ప్లేస్లో ఇక ఇది. ఇలాంటి కర్రల మీద సెట్ చేసినప్పుడు మట్టుకు మర్చిపోకండి, కాస్త మనము తక్కువ వాటర్ అనేది చేయాలి. ఏదైనా ఇలా డెకరేషన్ లాగా చేసుకున్న వాటికి వాటరింగ్ అనేది ఎంత తక్కువ ఇస్తే వాటి లైఫ్ అనేది మనకు అంత ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ 2 డబ్బాలు చూడండి నీట్గా కనిపిస్తున్నాయి కదా. అదేవిధంగా ఈ 2 కూడా చేస్తాను. చేసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తా ఫైనల్గా. చూసారండి, కొలియాస్ మొత్తము కట్ చేసేసి చేసి పెడుతున్నానండి. ముక్కలు ఎన్ని కట్ చేశానండి ముక్కలన్నీ.
ఎంత తక్కువ వాటర్ వేసినా కూడా కొంచెం కారుతుంది మట్టి. సరే అండి, నేను ఇది కూడా క్లీన్ చేసి జడ్జెట్ ప్లాంట్లు అండి. మనకు బయట నర్సరీలో చూస్తే ఎంత కాస్ట్ చెప్తున్నారండి. అసలు మనం ఇలా ఇంట్లో ఎన్నైనా మొక్కలు తయారు చేసుకోవచ్చు. నేను కిందటి వీడియోలో చెప్పా కదా, అలా ఈజీగా ఆకుల ద్వారా కూడా పెంచుకోవచ్చండి మొక్కలు. అసలు మనము మన యూట్యూబర్ల ద్వారానేనండి ఇప్పుడు నర్సరీ వాళ్ళకు కూడా చాలా డిమాండ్ వచ్చేసి అసలు ప్రతి మొక్కకు కొలియాస్ కూడా అండి 100-150 చెప్తున్నారు. చిన్న కొమ్మ కొలియాస్ అసలు మనమైతే ఎన్నిసార్లు తుబ్బి పడేస్తుంటానో నేనైతే మొక్కలన్నీ చాలా వరకు కూడా. అట్లా ఏదైనా మనం ఇంట్లో తయారు చేసుకున్న దాని విలువ వేరుంటుందండి, కొనుక్కొచ్చి పెట్టుకునే విలువ వేరు. ఇది ఇండోర్ ప్లాంట్, వాస్తవానికి కొంచెము సన్లైట్ అనేది తక్కువ ఉన్నా కూడా బాగానే వస్తుందండి. ఫైనల్గా ఇలా చేస్తానండి. చూడండి, ఇప్పుడు నీట్గా డబ్బాలన్నీ చక్కగా వాటి ఫేసులు అన్నీ కనిపిస్తున్నాయి కదా. మళ్ళీ ఒక వారం తిరిగేటప్పటికి మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి. ఓకే అండి, బాయ్. మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే. పాత వాళ్ళైతే లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. మర్చిపోకుండా చిన్న కామెంట్ కూడా పెట్టండి. ఓకే అండి, బాయ్.